హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి మరొక కొత్త సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వ ఆర్గనైజేషన్లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ స్టోర్స్ అండ్ పర్చేజ్ అండ్ ఫినాన్స్ అకౌంట్స్లో నుంచి పర్మనెంట్ పొజిషన్స్ పడ్డాయి. ఈ పర్మనెంట్ పొజిషన్స్ మీకెందుకు చెప్తున్నానంటే ఇంటర్మీడియట్తోనే చక్కగా కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ వస్తే ఇంటర్మీడియట్ అర్హతతోనే ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పర్మనెంట్ పొజిషన్స్ ఇవన్నీ గ్రూప్ సి నాన్ గెస్టెడ్ పోస్టులు లెవెల్ 2 శాలరీ అయితే ఉంటుంది. 28 ఇయర్స్ ఏజ్ అయితే ఉంది. ఇక్కడ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో 11 వేకెన్సీస్, అలాగే స్టోర్స్ అండ్ పర్చేజ్లో 4 వేకెన్సీస్, ఇక్కడ ఫినాన్స్ అండ్ అకౌంట్స్లో 3 వేకెన్సీస్. ఇలా అయితే వేకెన్సీస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. టోటల్ అయితే 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 17 పర్మనెంట్ పొజిషన్స్కి చక్కగా శాలరీ కూడా లెవెల్ 2 శాలరీ ఉంది ఫ్రెండ్స్. మీకు అరౌండ్ 50,000 దాకా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అది కూడా ఇంటర్మీడియట్ అర్హతతోనే పర్మనెంట్ పొజిషన్స్. వన్స్ ఎంటర్ అయిన తర్వాత అన్ని ప్రమోషన్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఎక్కడైనా క్వార్టర్స్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ బెనిఫిట్స్ అన్నీ మీకు అమలు అవుతాయి. కాబట్టి తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్లో అదర్ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కూడా జాబ్స్ అయితే పడుతున్నాయి. ఫుడ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు, సెంట్రల్ పొల్యూషన్ బోర్డులో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అలాగే ఉమెన్స్ చైల్డ్ వెల్ఫేర్, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖల్లో పర్మనెంట్ పొజిషన్స్ ఉన్నాయి. ఇంకా జాబ్ మేళాలు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్, ఇలా రకరకాల జోనర్స్లో రకరకాల వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎయిర్పోర్ట్లో వీడియోస్ అయితే ఉన్నాయి. పిఎం ఇంటర్న్షిప్స్, ఎవరైనా ఇంటర్న్షిప్స్ కావాలని చూస్తుంటే ఈ ఇంటర్న్షిప్స్ చెక్ చేయండి, యూస్ఫుల్ ఉంటాయి. ఇలా రకరకాలుగా అయితే ఉన్నాయి, మన ఛానల్లో ఉన్నాయి. మీకు ఎటువంటి జాబ్స్ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఆ టైప్ ఆఫ్ జాబ్స్ పడినప్పుడు వెంటనే మీకైతే వీడియో రూపంలో తెలియజేస్తాను. షార్ట్స్ రూపంలో కూడా మేము ఏమైనా షార్ట్స్ పెడితే ఇలా పెడుతూ ఉంటున్నాం ఫ్రెండ్స్. షార్ట్స్ కూడా చెక్ చేసుకోండి. ఇమీడియట్గా క్విక్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే పెడుతుంటాము. అండ్ మన ఛానల్లో ప్రతిదీ అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా అయితే చేస్తాం ఫ్రెండ్స్. మీరు చివరి వరకు చూసినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ ప్రతి వీడియోకి ఉంటుంది, ఎలా చేయాలని చెప్పేసి. ఇలా కిందకి వచ్చినట్లయితే కింద వచ్చేసి మీరు 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే చెల్లించాలి. అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 500, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్, ఉమెన్ ఎంప్లాయీస్కి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు. ఏజ్ రిలాక్సేషన్స్ కేటగిరీ బట్టి అయితే వర్తిస్తున్నాయి. మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ జాబ్స్కి. అండ్ దీనికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాము. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. 12th స్టాండర్డ్సే ఉంటాయి. 200 క్వశ్చన్స్ ఉంటుంది. 2 hours 30 minutes అయితే ఇస్తారు. పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ప్రొఫిషియన్సీ ఇన్ టెస్ట్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ టైపింగ్ స్పీడ్ టెస్ట్ని అయితే కంప్లీట్ అయితే చేయాలి. ఇక్కడ ఇక్కడికి ఇలా కిందకైతే వచ్చినట్లయితే కింద అయితే ఇది సిఎస్ఆర్ ఎన్సిఎల్ ల్యాబొరేటరీ నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ సిఎస్ఆర్ ఆర్గనైజేషన్స్లో చాలా గవర్నమెంట్ వాటిలో పొజిషన్స్ అయితే పడుతున్నాయి కదా. సో ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేయాలని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ దీనికి లాస్ట్ డేట్ 5/5/2025 till 5:30 PM వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ మస్ట్ బి అని ఫోటో, మీరు కలర్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఇంత సిగ్నేచర్ ఉండాలి. మీరు ఫీ రిసిప్ట్, ఆధార్ కార్డు, 10th class అండ్ 12th class, మెట్రికులేషన్ సెకండరీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్స్, ఎనీ అదర్ రిలవెంట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉండాలి. ఒకవేళ మీరు ఇంకా స్టిల్ మీరు చదువుతున్నట్టయితే మీరు డిగ్రీ పీజీ ఏం చదివితే ఆ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ అయితే చేయండి. లాస్ట్ డేట్ లోపలనే అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ ఎన్ఎక్స్ఆర్ ఫార్మాట్స్ అయితే ఇచ్చారు. ఒకసారి క్యాస్ట్ సర్టిఫికేట్, ఫార్ములా, ఇన్కమ్ సర్టిఫికేట్స్, మీకు ఇంకా ఏమైనా అదర్ ఇంపార్టెంట్ ఏమైనా కావాలి అనుకుంటే ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు నేను అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తాను. సో ఇక్కడ చూడండి, సిఎస్ఆర్ ఎన్సిఎల్ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ అని చెప్పేసి
ఇది సిఎస్ఆర్ సంబంధించిన ఆర్గనైజేషన్, దీంట్లో పర్మనెంట్ పొజిషన్స్ ఉన్నాయి. సో దీనికి ఇలా కిందకైతే వచ్చేయండి. కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్ చూడండి, లెఫ్ట్ సైడ్లో డాష్ బోర్డ్ రిజిస్టర్ లాగిన్ ఉంది కదా, సో రిజిస్టర్లోకి అయితే వెళ్ళండి. రిజిస్టర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ సక్సెస్ అని చెప్పేసి వచ్చింది. తర్వాత ఇక్కడ చూడండి ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్కి అయితే వెళ్ళిపోండి. లాగిన్ తర్వాత ఇలా అయితే వస్తుంది. సో నేమ్ ఆఫ్ ద పర్ ఎస్ఎస్సిలో మీ నేమ్ ఎలా ఉందో అలా అయితే ఇచ్చేయండి. తర్వాత మీ నేమ్ చేంజ్ చేశారు ఎప్పుడన్నా అయితే అడుగుతుంది. నేను ఇప్పుడు చేంజ్ చేయాలా, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. ఏజ్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఎక్కడ పుట్టారు, మీ సిటిజన్షిప్ ఏంటి, మీ జెండర్ మేలా ఫీమేలా, ఫీమేల్కి అయితే అప్లికేషన్ ఫీ అయితే లేదు, మీ రిలీజన్ ఏంటి, హిందువా, మీరు దేనికి సంబంధించిన వాళ్ళు అదేంటి, ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే నో అని పెట్టాను, ఉన్న వాళ్ళు ఇవ్వండి, మీ కేటగిరీ ఏంటి, ఫోటో ఐడెంటిటీ, ఆధార్ కార్డా లేకపోతే ఇంకా ఏమన్నా ఉన్నాయా, ఎక్స్ సర్వీస్ మ్యానా, సో మీరు ఏమన్నా లెంత్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఏమన్నా ఉన్నారా, మీరు సిఎస్ఆర్ ఎంప్లాయా ఏమన్నా ప్రీవియస్గా, సో ఒకవేళ పనిచేస్తే ఏ ల్యాబ్లో పనిచేస్తారు, మీ మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా, ఆర్ యూ స్టేయింగ్ అబ్రాడ్లో నివసిస్తున్నారా అయితే అడుగుతుంది. ఇఫ్ ఎస్ కంట్రీ నేమ్ అయితే మెన్షన్ చేయండి. అడ్రస్ ఫర్ ద కరస్పాండెన్స్, అడ్రస్ ఫర్ ద కమ్యూనికేషన్ అయితే ఇచ్చేయండి. ఈమెయిల్ ఐడి, సెకండరీ ఈమెయిల్ ఐడి ఉంటే ఇవ్వండి. మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు అండ్ ఎనీ రిలేటివ్స్ ఇన్ సిఎస్ఆర్లో పనిచేస్తున్నారా, సో ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ నెక్స్ట్ అయితే సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రైమరీ రిజిస్ట్రేషన్కి అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఏ పోస్ట్ కూడా అయితే అడుగుతుంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ సబ్మిట్ అయితే చేస్తున్నాను. సబ్మిట్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ప్రైమరీ డీటెయిల్స్ సబ్మిట్ చేశాను. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అప్లోడ్ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇవి రెండు ఇచ్చిన తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంది. క్లిక్ హియర్ అయితే వచ్చేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే వచ్చేసి నేనైతే జనరల్కి అయితే ఇస్తాను. సెకండ్ అయితే వచ్చేసి అకౌంట్, ఫినాన్షియల్ అకౌంట్స్, తర్వాత స్టోర్స్ అండ్ పర్చేస్కి అయితే ఇస్తాను. మీడియం ఆఫ్ టైపింగ్ టెస్ట్ అయితే వచ్చేసి నేను ఇంగ్లీష్లో అయితే ఇస్తాను టైపింగ్ టెస్ట్ అనేది. సో సబ్మిట్ అయితే చేస్తున్నాను. ఆన్లైన్ పేమెంట్ ఎక్సెప్టెడ్ అయితే వచ్చింది. సో నేను ఎందుకంటే ఉమెన్ క్యాండిడేట్ అయితే ఫీ అయితే కట్టట్లేదు, ఇది కూడా ఇచ్చేసాను. ఇప్పుడు ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ అయితే వచ్చేసి సర్టిఫికేట్స్కి అయితే వెళ్ళిపోతాను. ఫస్ట్ అయితే వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మీరు 10th ఎస్ఎస్సి ఎక్కడ చదివారు, ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, మెయిన్ ఇంటర్మీడియట్ వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ రెండు ఎక్కడ చదివారు, ఎంత సిజిపిఏ వచ్చాయి, ఇవన్నీ అయితే ఇచ్చేయండి. డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే పర్వాలేదు. ఎక్స్పీరియన్స్ మస్ట్ ఫాలో ద క్రొనలాజికల్ ఆర్డర్ ఓల్డ్ టు న్యూ అయితే ఇవ్వాలి. ఒకటి కంటే ఎక్కువ ఉంటే యాడ్ రో అని క్లిక్ చేసుకుని అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి సబ్మిటెడ్ అని అయితే వస్తుంది. తర్వాత అప్లోడ్ సర్టిఫికేట్స్కి అయితే ఒకసారి వెళ్తున్నాను. సర్టిఫికేట్స్లో అయితే చూద్దాము. సర్టిఫికేట్స్ అప్లోడ్ అయితే ఈ విధంగా అయితే ఉంది. మీ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్, క్యాస్ట్ కేటగిరీ, నేమ్ చేంజ్ ఉన్న వాళ్ళ నేమ్ చేంజ్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్. సో ఎవరైనా పర్మనెంట్ ఎంప్లాయ్ అప్లై చేస్తుంటే నో అబ్జెక్షన్. విడో, డివోర్స్డ్ ఉమెన్, జుడిషియల్లీ సపరేటెడ్ ఉమెన్ అయితే వాళ్ళ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అది, పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్, ఎక్నాలజ్మెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీస్, వన్స్ అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత వచ్చే ఎక్నాలజ్మెంట్, ఎనీ రిలేటివ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా అవన్నీ డాక్యుమెంట్స్ అప్లై చేయాలి. ఐ హియర్ టు డిక్లేర్ అని చెప్పి టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో నేను ఎగ్జామ్షన్ కాబట్టి నాకు అయితే వచ్చేసి ఎటువంటి ఎస్బీఐ లింక్ అయితే రాలేదు ఫ్రెండ్స్. మీరు కంపల్సరీగా అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు అప్లికేషన్ అవన్నీ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ డాక్యుమెంట్స్కి ఎస్బీఐ లింక్ అయితే తీసుకెళ్తుంది. సో అక్కడైతే మీరైతే ఫిల్ అయితే చేసేయండి, మనీ అయితే పే చేయండి. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా అయితే పే అయితే చేయొచ్చు. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను, ఎవరు మిస్ చేసుకోవద్దు. పేమెంట్ ఆప్షన్ చేసిన తర్వాత పేమెంట్ వాళ్ళు పేమెంట్ చేసేస్తే ఇంకా అప్లికేషన్ సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ చూడండి అన్నీ సబ్మిటెడ్ అని వచ్చాయనుకోండి, అన్నీ సబ్మిటెడ్ అని వచ్చేస్తే ఫైనల్గా లాకౌట్ చేసుకోవడమే. మీకు ఫైనల్ ప్రింట్ ప్రివ్యూలో అయితే కనిపిస్తుంది. వన్ సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఫర్దర్ రిఫరెన్స్ కోసం. ఇంతే ఫ్రెండ్స్, ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాలి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.